అక్క మాది చిన్న విలేజ్ నరసింహసాగర్ మాని. మా డాడీ ఆకుకూరలు అమ్ముతూ ఉంటారు. స్ట్రీట్ అంటే కొత్తగూడెంలో ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటారు. ఫస్ట్‌లో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏకలవ్య ఎగ్జామ్‌కి రాపిచ్చి నన్ను అక్కడ హాస్టల్‌లో జాయిన్ చేయించారు. నాకు ఎగ్జామ్‌లో సీట్ వచ్చింది. సో అక్కడికెళ్ళిన 2 ఇయర్స్ తర్వాత అనుకుంటా నాకు భువనగిరి క్యాంప్ అని ఒకటి జరిగింది హైదరాబాద్‌లో. ఆ క్యాంప్‌కి అనేసి స్కూల్లో నుంచి టీచర్స్ సెలక్షన్స్ తీసుకొని నన్ను సెలెక్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. నా ఫస్ట్ క్యాంప్ అదే. దాని తర్వాత నుంచి డాడీ వచ్చేసి ఏ గ్రేడ్ వచ్చింది నాకు. ఏ గ్రేడ్ వచ్చేసరికి బాగా ఆడావు, ఇలానే ఆడాలి అని చెప్పేసి అన్న తర్వాత టీచర్స్ నన్ను వేరే ఇండివిజువల్ గేమ్స్‌లో, టీమ్ గేమ్స్‌లో ఇన్వాల్వ్ చేశారు. ఆ తర్వాత నుంచే నేను గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టి అలా టీమ్ గేమ్స్‌లో, ఇండివిజువల్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసి ఆడడం స్టార్ట్ చేశా. బిఫోర్ 2 ఇయర్స్ కూడా నేను నేషనల్‌కి సెలెక్ట్ అయ్యా. బట్ 2 ఇయర్స్ నేషనల్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ ఇయర్‌లో సెలక్షన్ దొరికింది. ఈ ఇయర్‌లో కండక్ట్ చేశారు. ఫస్ట్ నేను నేషనల్స్‌కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ ఊరు నుంచి నేను నేషనల్స్‌కి వెళ్ళా అని చెప్పేసి కొన్ని పేపర్స్‌లో ప్రింటింగ్ వచ్చిందక్క. అంతవరకు ఈ ఊరు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే నా నేమ్ కానీ నేను నేషనల్లో విన్ అయ్యా అని కానీ పేపర్లో వచ్చిందో అప్పుడే తెలిసింది ఇక్కడ ఒక ఊరు ఉంది అనేసి. అంతవరకు ఈ ఊరు ఎవరికీ తెలియదు. నేను అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాను. ఈవెన్ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, డిస్క్, రెజ్లింగ్ చేస్తాను, కబడ్డీ ఆడతాను, ఈవెంట్స్ హడల్స్ చేస్తాను. ఇంకా ఇండివిజువల్ గేమ్స్ రెజ్లింగ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని అక్క. ఇండివిజువల్ గేమ్స్లో సెలక్షన్ దొరికింది. బట్ టీమ్ గేమ్స్లో టీం గట్టిగా లేదు అని చెప్పేసి నన్ను ఎలా అయినా పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇండివిజువల్ గేమ్స్ పక్కకు పెట్టించి ఇందులో జాయిన్ చేయించారు. ఏకలవ్య నుంచి నేషనల్స్కి వెళ్ళాను. అది 11 to 15th వరకు నేషనల్స్ జరిగాయి నవంబర్లో ఒడిస్సాలో. ఆ తర్వాత మాకు 4 టీమ్స్తో మ్యాచెస్ పడ్డాయి. ఆ మ్యాచెస్ విన్ అయిన తర్వాత మాకు నేషనల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వచ్చిన తర్వాతే తెలిసింది ఇక్కడ మా ఊరు నుంచి ఒక అమ్మాయి పార్టిసిపేట్ చేసింది, ఆ అమ్మాయి ఇంత చిన్న ఊరు నుంచి వచ్చింది అనేసి చెప్పి న్యూస్ ప్రింట్ ఇచ్చారు. నేను నేషనల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేషనల్స్లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసరికి మాకు ఖేలో ఇండియాకి సెలెక్షన్ ఇచ్చారక్క. అండ్ ఖేలో ఇండియాకే కాకుండా ఎస్జిఎఫ్ కూడా సెలెక్షన్ దొరికింది. రీసెంట్గా బిఫోర్ 1 డే నేను అసోసియేషన్కి అంటే సెలక్షన్స్ క్యాంప్ అనేసి వెళ్ళాను. అక్కడ కూడా నాకు మెయిన్ టీంలో సెలెక్షన్ దొరికింది. నెక్స్ట్ మంత్ December 2కి మ్యాచ్ ఉంది అన్నారు. అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నా. బట్ నాకు సపోర్ట్ కావాలి. మా పేరెంట్స్ చేసే దాంతో మా ఇల్లు మాత్రమే గడుస్తుంది. నాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ ఇస్తే ఇలాంటివే ఇంకా పార్టిసిపేట్ చేస్తూ అన్నిట్లో విన్ అవుతూ ఇండియా తరపు నుంచి కూడా ఆడి స్టేట్కి మంచి పేరు, మా ఊరికి మంచి పేరు తీసుకొద్దాం అనుకుంటున్నా.